BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల ప్రవాహం ఆగటం లేదు. వలసల నిరోధ విషయంలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులెత్తేసి సైలెంట్ అయిపోయారు. జరిగేది జరుగుతుంది, చూస్తూ ఉండటమే బెటర్ అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉంది. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైతే వలసల నిరోధానికి చేసిన ప్రయత్నం ఏదీ కనిపించదు. ఆయన్ను కలిసేందుకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేల వలసలతో పార్టీ కేడర్లో విశ్వాసం సన్నగిల్లటమే కాదు, తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలే కాదు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా బీఆర్ఎస్ కు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని పరిశీలకులు అంటున్నారు. ప్రత్యర్థి పార్టీలైతే నీవు నేర్పిన విద్యయే అంటూ బీఆర్ఎస్ అధినేతను ఎద్దేవా చేస్తున్నారు. మేం విలీనం చేసుకున్నా ఎమ్మెల్యేలను చేర్చుకోలేదంటూ కొత్త లాజిక్ చెప్పి కేటీఆర్ నవ్వుల పాలయ్యారు. దీంతో ఎమ్మెల్యేలతో పాటు తాము కారు దిగేయడమే మంచిదన్న ఉద్దేశంలో కేడర్ ఉంది. గతంలో బీఆర్ఎస్ కష్టపడి అతి ప్రయత్నం మీద ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించింది. అందుకు భిన్నంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎవరి ప్రమేయం లేకుండా కాంగ్రెస్ గుటికి స్వచ్ఛందంగా చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విపక్షమైన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి వలసలు మొదలవ్వటం పార్టీ నాయకత్వంపై విశ్వాసలేమిని సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి అధికారం ఉన్న పార్టీలో ఉంటేనే రాజకీయ మనుగడ అన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయాలలో ఏర్పడటానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరించిన తీరే కారణం. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను బెదిరించో బుజ్జగించో కారెక్కించుకున్నారు. అలా ఎక్కిన వారికి పార్టీలో మొదటి నుంచి ఉన్నవారి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలైతే తాము కారెక్కడానికి కారణం నగరంలో ఉన్న తమ ఆస్తుల రక్షణ కోసమేనని మీడియా ముందే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలను ఖాళీ చేయడానికి ఏ స్థాయిలో ప్రయత్నాలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఒత్తిడులు, ప్రయత్నాలు అవసరం లేకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ చేయి అందుకోవటానికి క్యూ కడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్లు చేతులెత్తేయడంతో ఇప్పుడు వలసల నిరోధం, కేడర్లో ధైర్యం నింపడం కోసం మాజీ మంత్రి, బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హరీష్ రావు నడుం బిగించారు. ఆయన ఎమ్మెల్యేల వలసల నిరోధం కంటే కేడర్లో ధైర్యం నింపి పార్టీ పటిష్టంగా ఉందన్న భరోసా ఇవ్వటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పోయేది పొల్లు, పట్టించుకోవద్దు, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడు విజయం మనదే అంటూ కేడర్కు చెబుతున్నారు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది, తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి అని హరీష్ రావు కేడర్ను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఉప ఎన్నికలు ఎందుకు రాలేదో హరీష్ చెప్పగలరా అని పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తుది నిర్ణయం స్పీకర్దే. శాసన వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల జోరు చూస్తుంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోగానే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం ఖాయంగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు మాటలు కేడర్లో భరోసాని నింపగలవా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.